హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పీతల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. పీతల కర్రీ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అండి. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా అయితే తీసేసుకున్నాము. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ అలానే 4 పచ్చిమిరపకాయలు కూడా అలానే క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు కూడా తీసుకోవాలి. ఫస్ట్ మనం ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఆల్రెడీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి. నేను ఇక్కడ కర్రీ మొత్తానికి సరిపడేలాగా రాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు కూడా యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో పీతల కర్రీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీనండి. ఎటువంటి మసాలాలు యాడ్ చేయక్కర్లేదు. అండ్ అలానే త్వరగా కూడా కుక్ అయిపోతాయి. సో ఇలా కర్రీలోకి పీతలు కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసిలా బాగా కలుపుకోవాలండి. ఈ లోపు మనం ఆల్రెడీ చింతపండును అయితే నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి జ్యూస్ అయితే సెపరేట్ చేసుకోవాలి. చింతపండు చూసారా బాగా నానిపోయింది. ఇలా పీతల్ని ఒక 5 minutes వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. బాగా ఫ్రై అయ్యాక అందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 spoons ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. అండ్ అలానే 4 chilies కూడా యాడ్ చేశాను కదా. సో ఇక్కడ నేను సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదండి. ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ యాడ్ చేశాను కదా, అదే సరిపోతుంది. ఒకవేళ మీరైతే టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కర్రీలోకి వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసాక అందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పిప్పు పడకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే కర్రీలోకి అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా పులుసులో మొత్తం అన్ని వేసుకుని ఒక 5 minutes వరకు మరగనివ్వాలండి. ఇలా మరుగుతున్న స్టేజ్లో 4 వంకాయలని చీలికలుగా కట్ చేసుకుని కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవాలండి. పీతల పులుసులోకి వంకాయలు యాడ్ చేసుకుంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో పీతల పులుసులోకి వంకాయలు అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. పులుసు ఇలా మరుగుతున్న స్టేజ్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాక ప్లేట్ అనేది మూత పెట్టి ఒక 5 to 10 minutes వరకు మరగనివ్వాలండి. మొత్తం అంతా మరిగి వాటర్ దగ్గర పడేసరికి కర్రీ ఎలా అయితే రెడీ అవుద్దండి. సో చూస్తున్నారు కదా, పీతల కర్రీలో వంకాయ మరీ ఎక్కువగా ఉడికిపోకుండా బాగా కుక్ అయింది. ఎందుకంటే మనం లాస్ట్లో యాడ్ చేసాం కదా, ఫస్ట్లో యాడ్ చేస్తుంటే వంకాయ ముక్క అనేది విడిపోద్దండి. సో అలా లాస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలి. పులుసు కూడా మరీ పలుచగా లేకుండా చిక్కగా లేకుండా బాగా అయితే కుక్ అయింది. పీతలు కూడా చాలా బాగా కుక్ అయ్యాయండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా ఈ రెసిపీని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకు తింటే చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతున్నట్టుంది కదా. ఇంకెందుకు లేట్, మీరు కూడా మార్కెట్కి వెళ్ళి పీతలు వంకాయలు తెచ్చుకొని ఇలా పీతల పులుసు అయితే రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉంటుందండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ the bell icon. Bye bye.